అందరికీ నమస్కారం. కథల పల్లకి ఛానల్కి స్వాగతం. జీవితం ఎప్పుడూ అనుకోని మలుపులు తిరుగుతూ ఉంటుంది. మనం అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే ఆ జీవితమే కాదు. చీకటి తర్వాత వెలుగున్నట్టే సమస్యలు కూడా ఎల్లకాలం ఉండవు, అలాగే సుఖాలు కూడా. ఇది గ్రహించి జీవితాన్ని ఆస్వాదిస్తూ సాగితే ప్రతి అమావాస్యలో నిండుపున్నం కనిపిస్తుంది. బావా, నన్ను సినిమాకి తీసుకెళ్తానన్నారు, గుర్తుందా? కచేరీ నుంచి వచ్చిన నన్ను వినీలా చిన్నపిల్లలా అడిగింది. ఆమె అందమైన మోము చూస్తూనే నా అలసటంతా పోయింది. మరి నా మామూలు ఇస్తేనే సినిమాకు సరసమాడాను. ఆమె సిగ్గుపడింది. చీ పొండి అంటూ కౌగిట్లో వాలింది. తమిళంలో మంచి హిట్ అయింది. సూర్య సూపర్ యాక్షన్ చేశాడు. హీరోయిన్ అయితే చాలా అందంగా ఉందంట. తొందరగా వెళ్దాం పదండి ప్లీజ్, గోముగా అడిగింది. సూర్య ఆమె ఫేవరెట్ హీరో. నాతో అతన్ని పోలుస్తూ సంబరపడుతూ ఉంటుంది, అచ్చన్ నందినిలాగే. ఓకే డార్లింగ్, నేను ఆఫీస్ నుంచి వచ్చేసరికి రెడీగా ఉండు. ఎంతైనా సూర్య సినిమా కదా, కన్నుగీడుతో అన్నాను. ఆమె సన్నగా నవ్వింది. వినీలా నా పంచప్రాణాలు, నా జీవితానికి చుక్కాణి. ఆరిపోతున్న నా జీవితానికి కొత్త కాంతిని అందించిన దేవత. అందుకే ఆమె ఇష్టాన్ని నేను ఇష్టంగా తీరుస్తాను. థియేటర్ ముందు చాలా రష్ ఉంది. టికెట్స్ దొరకవేమో అని వినీలా భయపడింది. ఆమె భయపడ్డట్టు టికెట్స్ దొరకలేదు. ఆమె నిరాశ పెట్టడం ఇష్టం లేక బ్లాక్లో టికెట్స్ సంపాదించాను. హీరోయిన్ ఎవరంట? వినీల్ని ఆరా తీశాను. ఏమో కొత్త హీరోయిన్, పేరు గుర్తులేదు, కానీ సూపర్గా ఉంది. పోస్టర్ కానీ ట్రైలర్ కానీ చూడలేదా? నాకు మాత్రమే వినిపించేలా మెల్లగా అడిగింది. ఏమో నేను గమనించలేదు అంటూ ఆసక్తిగా స్క్రీన్ చూశాను. నందిని శంకర్ నాకు బాగా పరిచయం ఉన్న పేర్లా అనిపించింది. ఒకవేళ ఆమె నా నందు కాదుగా అని ఆతృతగా చూశాను. అవును, ఆమె నా నందినియే. నా నందు. నా మనసు గట్టిగా అరిచింది. నా గుండె వేగంగా కొట్టుకుంటోంది. నా కన్నుల్లో చిన్నటి చెమ్మ చేరింది. నా పెదవులు అప్రయత్నంగా ఆమె పేరును పిలిచాయి. నా పేరులో సగం తన పేరుకు పెట్టుకుంది. అంటే నన్ను ఇంకా మర్చిపోలేదా? ఆమె మనసులో నేను ఇంకా సజీవంగా ఉన్నానా? ఆమె చేసిన వాగ్దానం మర్చిపోలేదా? ఇలా ఆమె ఆలోచనలు మదిలో ముసురుకోవడంతో నా అనుమతి లేకుండానే నా ఆలోచనలు గతంలోకి వెళ్ళాయి. అవి కాలేజీ రోజులు. జీవితం అందంగా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా సాగిపోతుంది. ఓ చల్లటి సాయంత్రం ఫ్రెండ్స్ అందరం క్యాంపస్ గార్డెన్లో కూర్చున్నాం. కుహూ కుహూమని కోయిల రాగాలు తీస్తూ తనతో జతకూడమని ఆజ్ఞాపిస్తోంది. ఫ్రెండ్స్ కూడా రిక్వెస్ట్ చేయడంతో ఓ మధురమైన పాట పాడాను. మొదటిసారి నా సొంతంగా అల్లిన పాట పాడాను. నా పాట వింటున్న కొమ్మ మీద కోయిల తన రాగాన్ని నాతో జత చేసింది. మరుసటి రోజు కాలేజీలో ఓ అందమైన అమ్మాయి పలకరించింది. హాయ్, మీరు రవిశంకర్ కదూ? ఆమె కన్నా ఆమె గొంతు ఇంకా అందంగా ఉంది. అవును, మరి మీరు? అయోమయంగా అడిగాను. అంత అందమైన అమ్మాయి నాతో మాట్లాడడం అదే మొదటిసారి. నా పేరు నందిని జోసెఫ్, బీటెక్ సెకండ్ ఇయర్ సిఎస్ఈ. తనని తాను పరిచయం చేస్తూ, నిన్న మీరు పాడిన పాట అద్భుతం, నేను నా ఫోన్లో రికార్డ్ చేసుకున్నాను. మీరు చాలా బాగా పాడారు, ఎక్కడ నేర్చుకున్నారు అంటూ తన రికార్డింగ్ చూపించింది. అబ్బే అలాంటిదేం లేదండి, అసలు నాకు మ్యూజిక్ రాదు, ఏదో అప్పుడప్పుడు ఇలా పాడుతూ ఉంటానంతే, సిగ్గుపడుతూ చెప్పాను. నిజంగానా? ప్రాక్టీస్ లేకుండానే ఇంత అద్భుతంగా పాడితే మరి క్లాసిక్స్ నేర్చుకుంటే ఇంకెంత బాగా పాడేవారో. ఎనీవే, నైస్ మీటింగ్ యూ, బై అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చింది. ఆమె తాకిన చేతిని చూస్తూ నిల్చున్నాను. ఆమె వెళ్ళిపోతూ వెనక్కి తిరిగి, మీరేమనుకోనంటే చిన్న కాంప్లిమెంట్, మీరొచ్చం హీరో సూర్యలా ఉన్నారు, మీరిద్దరు కవల్లన్నా ఎవరైనా నమ్మేస్తారు అని నవ్వుతూ వెళ్ళిపోయింది. అలా రోజు నన్ను చూడగానే నవ్వేది, పలకరించేది, నా నోట్స్ అడిగి తీసుకునేది, నాతో పాడించుకునేది. అలా మాకు తెలియకుండానే మా మధ్య ఇంకేదో బంధం పెనవేసుకుంది. ఏడాది గడిచే కొద్దీ మనసులో మాట బయటపెట్టేసుకున్నాం. ఇంకో 6 నెలలు ప్రేమయాత్ర చేసుకుని అలసి సొలసి పెళ్లి చేసుకోవాలని నిర్ణయానికి వచ్చేసాం. పెద్దవాళ్ళతో మా ప్రేమ గురించి మాట్లాడాలని అనుకున్నాం. ఆమె క్రిస్టియన్, నేను హిందూ. స్వతహాగా మా అమ్మ నాన్న చాలా పట్టింపులు ఉన్నవాళ్ళు. ఆమెను కోడలుగా తెస్తే విషం తాగుతామని బెదిరించారు. నందిని ఫాదర్ కూడా మా పెళ్లికి రెడ్ సిగ్నల్ ఇవ్వడంతో చేసేది లేక బయటికి వెళ్ళి పెళ్లి చేసుకోవాలని నిశ్చయానికి వచ్చాను. ఒకప్పుడు నేను నెమ్మది మనిషిని, కుటుంబం అంటే ఎంతో ప్రేమ. అలాంటి నేనే లేచిపోవడం గురించి మాట్లాడానంటే నందిని ప్రేమ నన్ను ఎంతగా మార్చిందో. ఆమె లేని నా జీవితం వృధా అనిపించింది. ఆమెను నేను వదులుకుని ఉండలేను. అందుకే తర్వాతైనా అమ్మ వాళ్ళని ఒప్పించొచ్చు నా నిర్ణయాన్ని నందినితో చెప్పాను. మొదట్లో ఆమె ఒప్పుకోలేదు. తన తండ్రిని మోసం చేస్తే జీసస్ క్షమించడంది. తను లేకపోతే తన తండ్రి బతకడని వాదించింది. చివరకు తన ప్రేమను చంపుకోలేక నాతో గోవా బయలుదేరింది. ఊరు ఎక్కడుండాలో తెలియక ఒక హోటల్ రూమ్ తీసుకున్నాం. నా స్తోమతకు పెద్దదే, అయినా నందిని కోసం తీసుకున్నాను. ఆ రాత్రి ఆమె చాలా అందంగా ఉంది. మౌనంగా ఉన్న ఆమెను కదిలించాలని మా పెళ్లికి తెచ్చిన చీర ఆమెకి ఇచ్చి ఒకసారి కట్టుకోమని అన్నాను. కానీ నా దగ్గర బ్లౌజ్ లేదు. ఆమె తల వంచి సిగ్గుపడుతూ చెప్పింది, నో ప్రాబ్లం. మనసులో మాట పెదవులు దాటింది. ఆమె సిగ్గుపడుతూ నా చేతుల్లోని చీర లాక్కుని పోయింది.
సాయంకాలపు సూర్యుడు వెళ్ళిపోయిన ఆకాశం ముద్దమందారంలో ఎర్రగా ఉంది. కిటికీలోంచి చల్లటి గాలి నన్ను తాకుతూ ఉంటే నింగిని తాకాలని ముచ్చటపడుతున్న అల్లను చూసి నందినిని నన్ను పోల్చుకున్నాను. మువ్వల సవ్వడి విని వెనక్కి తిరిగాను. ఒక్కసారి నా కళ్ళ ముందు మెరిసిన మెరుపుతీగను చూసి అసలు ఇంత అందం ప్రపంచంలో ఎక్కడైనా ఉంటుందా అని సందేహం కలిగి ఆమెను అలా చూస్తూ ఉండిపోయాను. గంధర్వ కన్యలు మించిన అందం, ఎటువంటి రుచుల తపస్సునైనా భగ్నం చేసే నా నిశ్చల సొగసు చూసి మైమరచి అలా బొమ్మలా ఉండిపోయాను. థ్యాంక్స్, ఆమెను అలా చూస్తూనే చెప్పాను. ఆమె హాయిగా నవ్వింది. ఆ నవ్వు చాలు శవానికైనా ప్రాణం పోస్తుంది. ఆమె వచ్చి నా కోగిట్లో వాలిపోయింది. నన్ను నేను సంభాళించుకున్నాను. ఆమెకు దూరంగా జరిగాను. ఆమె నన్ను అలా చూస్తూ ఉంది. పెళ్లికి ముందే వద్దు నందు, తలాటుగా తిప్పుకుని ఒక్కో మాట కూడబలుక్కుని చెప్పాను. ఆమె ఏం అర్థం చేసుకుందో కానీ నన్ను వెనక నుండి వాటేసుకుని ఇప్పుడు మనకు పెళ్లి కాలేదని ఎవరన్నారు? ఎప్పుడైతే మన మనసులు కలిశాయో అప్పుడే మన పెళ్ళయింది. ఇప్పుడు కేవలం ఒక తంతు మాత్రమే. ఆమె సమాధానం నన్ను నివ్వెరపరిచింది. చెలియ స్పర్శకు చెలించిన ముని ఎవడు? నేను అంతే. ఆ రాత్రి నిద్రపోలేదు. అది మా శుభరాత్రి అయింది. రవికాంచని ఆ సొగసు ఈ రవికాంచగా తెలతెలవారుతుండగా నిద్రపట్టేసింది. అలసి సొలసిన నా దేహాన్ని సూర్యుని కిరణాలు ముళ్ళ తాకుతుండగా మెల్లగా కళ్ళు తెరిచాను. ఆమె చంద్రవదనాన్ని ఒకసారి వీక్షించాలని నిద్రమత్తులో ఆమె కోసం వెతికాను. ఆమె లేదు. నందు, మెల్లగా పిలిచాను. బదులు లేదు. నా మత్తు వదిలింది. ఆమెకి గది మొత్తం వెతికాను. ఆమె జాడలేదు. ఆమె నెంబర్ ట్రై చేశాను. స్విచ్ ఆఫ్ అని వస్తోంది. రిసెప్షన్లో అడిగా. ఒక లెటర్ ఇచ్చారు. పరుగున రూమ్కి వచ్చి ఆతృతగా చదివాను. నా మనసుకి ఈడు శంకిస్తోంది. డియర్ రవి, నీ ఉత్తరం చదివి నీ మనసు ముక్కలవుతుందని తెలుసు. నన్ను తప్పుడు మనిషిగా ఊహించుకుంటావని తెలుసు. కానీ ఓ కూతురిగా నేను నిర్వర్తించాల్సిన నా బాధ్యత నన్ను పని చేయిస్తోంది. నేను లేకుండా నువ్వు బతకలేవని తెలుసు. నేను నీతో లేచిపోతే మా నాన్న నాకు దక్కరని తెలుసు. ప్రేమ పేరుతో నీకు దగ్గరైంది నేనే. నీ మనస్సులో కోటి ఆశలు రేపింది నేనే. అందుకే నీకో తీపి జ్ఞాపకం ఇచ్చి నీ రుణం తీర్చుకోవాలని అనుకున్నా. నీలాంటి ప్రేమికుడిని పొందడం నా అదృష్టం. నన్నుగా ప్రేమించేవారున్నారని తెలిపావు. నా జీవితంలో ఈ రాత్రిని ఎన్నటికీ మర్చిపోను. నా జీవితంలో నీ స్థానం ఎవ్వరికి ఇవ్వను. నేనెప్పుడు నీ నందిని శంకర్నే. ప్రామిస్. ప్రేమతో నీ నందు. లెటర్ చదివి కుప్పకూలిపోయాను. కళ్ళు తెరిచేసరికి రూమ్ బాయ్ ఎదురుగా ఉన్నాడు. ఎనీ ప్రాబ్లం సార్? వినయంగా అడిగాడు. నో ప్రాబ్లం, యూ కెన్ లీవ్, నీరసంగా చెప్పాను. నాకు ముచ్చెమటలు పట్టేశాయి. నో, అలా జరగడానికి వీల్లేదు. ఆమె నన్ను ఒంటరిని చేసి వెళ్ళలేదు. ప్రేమంటే తెలియని నాకు ప్రేమలోని మాధుర్యాన్ని చూపించి ఇలా పిచ్చివాణ్ణి చేసి వెళ్ళలేదు. నందిని నా ప్రాణం. ఆమె కోసం నా కుటుంబాన్ని వదిలొచ్చాను. ఆమె అందాన్ని నేను ఎన్నడూ మోహించలేదు. ఆమె సాంగత్యం కోరుకున్నాను. నా ఆత్మను, నా పేరును, ఆఖరికి నా శరీరాన్ని పంచుకున్న నా జీవన సౌధం. ఆమె లేని జీవితం చంద్రుడు లేని రేయి వంటిది. ఆమె నన్ను ఇలా మోసం చేసి వెళ్ళిపోలేదు. ఇలా ఆలోచిస్తూ ఆమెకే వెతికాను. రైల్వే స్టేషన్లో, బస్ స్టాప్లో, అన్ని చోట్ల పిచ్చివాళ్ల వెతికాను. ఆమె ఇంటికి వెళ్ళాను. తాళం వేసింది. వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోయారని తెలియడంతో నా స్వప్న సౌదాలు కూలిపోయాయి. పిచ్చివానిగా మారిపోయాను. లోకం నన్ను ప్రేమ పిచ్చోనిగా జమకట్టేసింది. రోడ్డు మధ్యలో కూర్చుని ఒళ్ళు తెలియకుండా ఏడ్చేవాణ్ణి. ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాను. ఎన్నో ఆత్మహత్యయత్నాలు చేశాను. నేను ప్రేమించమని ఆమెను అడిగానా? లేదే. ఆమె వచ్చింది, ప్రేమ నింపింది, అన్యాయంగా వదిలి వెళ్ళింది. ప్రేమించేప్పుడు వాళ్ళ నాన్న గుర్తుకు రాలేదా? ఇప్పుడు పరువు ప్రతిష్టన. ఆమెను ఎంత మర్చిపోవాలని ప్రయత్నిస్తున్నా నా వల్ల కావట్లేదు. ఆమె నా ప్రేమను తప్పుగా అర్థం చేసుకుంది. కామదాహాన్ని తీర్చుకోవడం ప్రేమను భ్రమించి తన తండ్రిని ఎదిరించే ధైర్యం లేక మా ప్రేమకు సమాధి కట్టింది. కానీ నేను తన ప్రేమకై పిచ్చివాడిని అయ్యాను. తల్లిదండ్రులు పోగొట్టుకున్నా. తాగి ఒళ్ళు గుళ్ళ చేసుకున్నాను. అటువంటి సమయంలోనే నా మరదలు వినీలా నా జీవితంలో ఒక దేవతలా వచ్చింది. నా అర్ధాంగిలా మారి నా జీవితాన్ని చక్కదిద్దేందుకు పూనుకుని నన్ను మామూలు మనిషిగా మార్చింది. ఆమె జ్ఞాపకాన్ని నా మనసులోంచి పెగిలించి నాకు కొత్త జీవితాన్ని ఇచ్చింది. అమావాస్య నిండిన నా జీవితంలో కొత్త వెలుగుని నింపి నిండు పున్నమి తెచ్చింది. కలకానిది విలువైన బ్రతుకును కన్నీటి ధారలతో బలి చేయకుండా నన్ను సంగీత విద్వాంసుని చేసి సంఘంలో గౌరవం తెచ్చిపెట్టింది. ఆమె గుర్తుకొచ్చిందా? మౌనంగా బయటకొస్తున్న నన్ను వినీలా నా భుజం మీద వాలుతూ అడిగింది. నీకెలా తెలిసింది? ఆమె పరిశీలన శక్తికి ఆశ్చర్యపోతూ నా ప్రశ్నతో సమాధానం ఇచ్చాను. ఇంటర్వెల్లో కూడా స్క్రీన్నే చూస్తున్నారుగా, చిరుకోపంతో అంది. సిల్వర్ స్క్రీన్ మీద ఆమెను చూసేసరికి గతం గుర్తుకొచ్చింది. ఆమె రియాక్షన్ కోసం ఎదురు చూస్తూ చెప్పాను. ఆమె చాలా అందంగా ఉంది. అచ్చం బునికర్ బొమ్మల. నిర్మలమైన నవ్వుతో చెప్పింది. పరిమళం లేని రాతి పువ్వు. మనసులో మౌనంగా అనుకుంటూ వినీలను మరింత దగ్గరగా తీసుకుంటూ ముందుకు నడిచాను. ఈ కథ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మన కథల పల్లకి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.